ఇది బీచ్, ఇటు పక్కనే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే మనం డబ్బులతో కట్టుకోలేము. అంటే ఈ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే ఇక్కడ వాటర్, బీచ్, కయాకింగ్, బోటింగ్ అవన్నీ చేస్తున్నారు. అక్కడ బోట్ వెళ్తుంది, వస్తున్నారా? అక్కడ బోట్ వెళ్తుంది. అది నెక్స్ట్ మంచి గాలి, పక్కనే ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్నమాట. ఈ మొత్తం చూస్తుంటే చాలా 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 బాగుంది. ఎంత బాగుందంటే చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి క్లైమేట్ కోసం అందరి డ్రీము. మంచి ఇల్లు, మంచి బీచ్, మంచి కొండలు, మౌంటైన్స్ అని ఉండాలని. అలాంటివి మనకి డ్రీమ్ లేనప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చి చూసుకోవడమే. చూసారా ఆ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. చూడు ఎంత మంచిగా విండోస్ బయటకు ఉండి, మంచిగా అవుట్వర్డ్గా సాయంత్రం పూట అలా వచ్చి బయటికి కాఫీ కోసము, డ్రింక్ కోసం తీసుకుంటూ అలా ఉండొచ్చు. ఎలా ఉందా? అదిరిపోయింది బిల్డింగ్. హలో గైస్, మేమైతే వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే వి కేమ్ టు శాండ్ బ్యాంక్స్. చూసారు కదా, శాండ్ బ్యాంక్స్, కోస్టల్ ఏరియా. యు కెన్ సీ బ్రిటనీ ఫెరీస్. అక్కడ బ్రిటనీ ఫెరీస్ ఉన్నాయంట. వావ్, ఒక షిప్ అక్కడ cruise is going on. భలే ఉంది ఫెరీస్. నడుచుకుంటూ వెళ్తున్నాము సాయంత్రం పూట. ఇక్కడంట చాలామంది బ్రిటిష్ దేశంలో ఉన్న పెద్ద పెద్ద రిచ్ పీపుల్ అంతా ఇక్కడ ఉంటారంట. ఇక్కడ పక్కనే శాండ్ బీచ్ పక్కనే ఇక్కడ కయాకింగ్, వాటర్ స్పోర్ట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇటు పక్కేమో రిచ్ హౌసెస్. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంత రిచ్గా ఉన్న ఏరియాకి మీరు ఎందుకు వెళ్ళారు అని. ఎందుకంటే కనీసం చేయలేదు, చూసైనా ఆనందపడాలి కదా. ఇక్కడ ఏంటంటే అసలు ఎంత రిచ్ అంటే ఆ బిల్డింగ్లు, నేను లండన్లో అలాంటి బిల్డింగే చూడలేదు. అలాంటి బిల్డింగ్ మరి మనం ఎప్పుడు అలాంటి బిల్డింగ్ మనం చూసుండమో ఏంటో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్లు, మంచిగా అవుట్వర్డ్ అపియరెన్స్కి గాలి వచ్చేటట్టు, ఫ్రెష్గా ఈవినింగ్ టైమ్స్ బయటకు వచ్చి కూర్చోడానికి, ఆ ఫ్రెష్ గాలికి, ఆ బీచ్కి ఇక్కడికి వచ్చి ఉంటారు. చూసారా ఎలా ఉంది అక్కడ, అంతమంది అక్కడ కయాకింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి బిల్డింగ్స్ మన ఇండియాలో కూడా ఉంటాయి, బట్ మనకి ఇక్కడ యూకేలో ఉండడం చాలా చాలా రేర్. నేనైతే చూడలేదు. ఇక్కడంతా ఒక ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది, కానీ ఈ బిల్డింగ్స్ మాత్రం లైక్ టూ మచ్ లగ్జూరియస్ విల్లాస్. చాలా ఎండగా ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ 28 degrees టుడే. సో ఇక్కడ కూడా చాలా అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు కూడా వెళ్తాయి రోడ్డు మీద. నీకు లండన్లో దొరకనాయి, ఇక్కడ కంట్రీ సైడ్లో ఎక్కువ రిచ్ పీపుల్ ఉంటారు, ఇక్కడ దొరుకుతుంది మనకి. ఇక్కడ పూల్ అని ఒక హార్బర్ ఉంటుంది, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ హార్బర్. ఓకే, ఇంత పెద్ద హార్బర్ అది. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హార్బర్. ఎస్. ఫస్ట్ ఏదన్నా నన్ను అడగండి, నాకు కూడా తెలియదు అని సరదాగా చెప్తున్నాను. నాకు తెలుసు, కానీ మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. అదొక చిన్న ఐలాండ్ అక్కడ, ఫిసి, వెరీ బ్యూటిఫుల్ ఐలాండ్. చాలా ఉన్నాయి మంచిగా. అన్నీ కదా చాలా అందమైన బిల్డింగ్స్, ఎక్స్పెన్సివ్ బిల్డింగ్స్ కూడా. దాంట్లో బీచ్ పక్కనే ఉంచుకుంటున్నారు వీళ్ళు. అది చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఇక్కడ అందరూ ఏమో ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. సమ్మర్ మాకైతే ఇక్కడ ఆగస్ట్లో సమ్మర్ ఇంకేంటంటే మాకు స్లోగా సన్సెట్ అవుతూ ఉంటుంది. అంటే సమ్మర్ స్లోగా ఇంకా ఇది అవుతూ ఉంటాయి. అక్కడ ఒక ఇల్లు కదండి, అది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్టుంది. అదంటే ఇక వీళ్ళు ఇంకా మంచిగా బయటకు వచ్చి ఉంటా ఉంటారు. బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది సరే. ఆ బిల్డింగ్స్ నా ఫోన్ చేతితో పట్టుకుంటాను, వాళ్ళ గ్రూప్లో ఏమైనా పెడితే నాకు తెలుస్తుంది.
చూసారా బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఈ అమ్మ ఇక్కడ చూస్తారు, ఇక్కడ మంచి బ్యూటిఫుల్ పక్షులు. బ్యూటిఫుల్ సీనరీస్. ఎంత బాగుందంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఏరియా కాస్ట్లీయెస్ట్ ఏరియా ఇన్ ది యూకే అంచడానికి మంచిగా ఇక్కడ ప్లేస్ అది పెట్టారు. హ్యారీ రాక్ అనేది ఒక ప్లేస్కి వచ్చాము. ఓల్డ్ హ్యారీ రాక్ అంట. ఇప్పుడు బాబు దీన్ని చూడటానికి దాదాపు 24 గంటలు లేదా 24 minutes నడిచి వచ్చాము. ఎలా ఉందా నీ వాకింగ్ సైడ్? అండ్ ఇంతమంది వచ్చామంటే దాదాపు గట్టిగా ఒక 50 మంది వచ్చాము ఈ ప్లేస్ని చూడటానికి. అయ్యా ఓల్డ్ హ్యారీ రాక్ అంటది. నేషనల్ ట్రస్ట్ ఓల్డ్ హ్యారీ రాక్స్. రాక్స్ అంటే చాలా ఉంటాయి, మరి చూడాలి రాక్స్. Oh my God, look at that beauty. So beautiful. And people are కింద చాలా మంది enjoying. Old Harry Rock. మా బుజ్జి ప్రయత్నిస్తుంది కిందకి వెళ్ళడానికి. కింద పడింది అనుకో, వీడు చాలా దూరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి.